ఇవాళ మన పార్టీ హాల్లో ఒక కొత్త ఆర్డర్ తీసుకొని దానికి సంబంధించిన బర్త్డే డెకరేషన్ చేస్తున్నాము. ఒకసారి కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆయన రివ్యూ ఒకసారి అడుగుతాం. వీడియోలో చెప్పిన ప్రకారమే అన్ని మీకు అదే బడ్జెట్ లోనే అదే బడ్జెట్ లోనే అనుకూలంగానే ఉన్నాయన్న, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండాను. ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ అయితే బాగుంది సార్. ఏదైతే చెప్పారో ఇచ్చిన బడ్జెట్ లోను ఫుడ్ కూడా క్వాలిటీ కూడా బాగుంది. సో తినడానికి సరిపడా ఫుడ్ కూడా సరే. వెజ్ మెనూ నాన్ మెనూ? సో రెండు మేము ఆర్డర్ చేసుకున్నాము, రెండు ఆర్డర్ చేసాము. రెండు కూడా బాగుంది. ఎక్స్ట్రా ఉంటుంది, నాన్ వెజ్ కి అయితే ఎక్స్ట్రా ఉంటుంది. వెజ్ కి అయితే కన్నా దాంట్లోనే 30 మెంబర్స్ కి ఫ్రీగానే ఇస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం ఏసీ ఉందా నార్మల్ గానే? అవును సార్, అవును సార్. ఏసీ చెప్పిన ఏదైతే చెప్పారో అవే ఉన్నాయి సార్. ఏసీ అన్నారు, ఏసీ క్యాంప్ ఏసీలోనే ఉంది. సో ఏదైతే చెప్పారో అదే ఉంది. సో ఇచ్చిన బడ్జెట్ లోనే బాగానే ఉంది. థ్యాంక్ యూ పార్టీ హాల్ సార్. సార్ డెకర్ అంతా మీరు సాటిస్ఫైడ్? సూపర్ సార్. డెకరేషన్ కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. డెకరేషన్ కూడా బాగుంది. బెలూన్ ఆర్చ్ అండ్ ఫ్లెక్సీ కావాలంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. లేదు వీళ్ళు చెప్పిన ప్రకారం నార్మల్ కావాలంటే బేసిక్ డెకరేషన్ మాత్రం ఇస్తున్నారు. 16,000 బడ్జెట్ లో ఇట్లాంటి బేసిక్ డెకరేషన్ మొత్తం అంతా ఇస్తాను, అలాంగ్ విత్ సోఫా ప్లస్ ఏసీ ఫంక్షన్ హాల్ ఇస్తాను. దాంతో పాటు 30 మెంబర్స్ కి ఫుడ్. 16,000తో మీకు బేబీ షవర్ ఇట్లాంటి ఏదైనా ఈవెంట్ ఉంటే ఇంకొక రూపాయి కూడా మీరు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 16,000లో 30 మందికి భోజనాలతో కలిసి మన హాల్ కెపాసిటీ టోటల్ 100 మెంబర్స్ ఉంటుంది. డైనింగ్ ఇది ఓన్లీ దీనికోసం అండి, డైనింగ్ కోసం మళ్ళీ సెపరేట్ గా ప్లేస్ తీసుకున్నాను. సో కొంతమంది ఏదేదో కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, వేస్ట్ అది అని. స్టిల్ ఐఎమ్ హ్యాపీ అండి. బట్ ఇంతవరకు నా దగ్గర ఏదైతే కస్టమర్ తీసుకున్నారో ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నాడు. సార్ని నేను ఫ్రాంక్ రివ్యూని అడుగున్నాను, సార్ కూడా చెప్పున్నాడు. సో మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దయచేసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై.